విద్యార్థులు, మనం ఈరోజు ద్విత్వాక్షరం అంటే ఏంటి, సంయుక్తాక్షరం అంటే ఏంటి తెలుసుకుందాం. ద్విత్వము అనగా సమానమైన హల్లుల కలయిక. అంటే ఒక హల్లు అక్షరానికి అదే హల్లు ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. అలాగే సంయుక్తాక్షరం అనగా ఒక అసమానమైన హల్లుల కలయిక. అనగా ఒక హల్లు అక్షరానికి అదే హల్లు ఒత్తు కాకుండా వేరే ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. పిల్లలు, మనం ఈరోజు ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాల గురించి తెలుసుకుందాం. అలాగే ఒక ఆట ఆడుదాం. ఓకేనా? చంద్రుడు సంయుక్తాక్షరము, అద్దము ద్విత్వాక్షరము, గద్ద ద్విత్వాక్షరము, దుర్గము సంయుక్తాక్షరము, మర్కటం సంయుక్తాక్షరం, చెట్టు ద్విత్వాక్షరం. సత్యము సంయుక్తాక్షరం, పుచ్చకాయ ద్విత్వాక్షరం. ఉద్యమం సంయుక్తాక్షరం, గజ్జెలు ద్విత్వాక్షరం. మబ్బు ద్విత్వాక్షరం, సర్పం సంయుక్తాక్షరం. గొడ్డలి ద్విత్వాక్షరం, పద్మము సంయుక్తాక్షరం. జగ్గు ద్విత్వాక్షరం, ఖడ్గము సంయుక్తాక్షరం. అవస్థ సంయుక్తాక్షరం, కన్ను ద్విత్వాక్షరం. ఆట ద్వారా సంయుక్తాక్షర పదాలను, ద్విత్వాక్షర పదాలను గుర్తిస్తారు. ద్విత్వాక్షరం Come out. Okay, nice. Nice. Okay. సంయుక్తాక్షరం, సంయుక్తాక్షరం. ఫిరోజ్, come out. Come out. Come out. Come out, ma. Summer whispers in your ear. Palm trees swaying in the